శిష్యులుగా చెయ్యాలి అంటే వెళ్ళి వాక్యం చెబితే వాళ్ళు శిష్యులుగా మారిపోరు. చెప్పేవారు వెనకాల వెళ్ళేవారు ఎలా ఉండాలి అంటే వాక్య ప్రకారం గైకొని వారు వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తే ఖచ్చితంగా విన్న వాళ్ళు ఏం మొదలవుతుంది? మార్పు మొదలవుతుంది, పశ్చాత్తాపం మొదలవుతుంది. అప్పుడు ఏమంటారు తెలుసా? ఏమండి మీరు చెప్పిన ఆ మాటలకు మా హృదయాలు ఏమండి ద్రవించిపోయి మాలో మార్పు వచ్చిందండి అన్నప్పుడు మహిమ ఎవరికి వెళ్తుంది? దేవునికి వెళ్తుంది. అంటే ఇప్పుడు మన ప్రసంగం ఒక వ్యక్తిని కదిలించాలంటే ఆ ప్రసంగంలో పవర్ ఎలా వస్తుంది అంటే ముందు మనం వాక్య ప్రకారం నడుచుకుంటే మన ప్రసంగంలో ఏమొస్తుంది? పవర్ వస్తుంది, శక్తి ఉంటుంది. వాక్యం శక్తి కదండి. ఆ శక్తి గల వాక్యం ఒక డెలివరీ చేస్తున్నామంటే ఆ శక్తిగల వాక్యాన్ని చేత పట్టుకొని ఒక వ్యక్తికి వెళ్ళి కరపత్రం ఇచ్చి మనం పలకరిస్తున్నామంటే అందులో ఆ అవతల వ్యక్తిలో మార్పు రావాలంటే ముందు మనం చెప్పే దానిలో పవర్ ఉండాలి. ఆ పవర్ ఉండాలంటే